ఇంతకుముందు పాలిసీకి ఇంతకుముందు వీడియోకి కంటిన్యూ వీడియో అండి ఇది. షుప్లెక్సీ ఇన్కమ్ ప్లాన్‌లో ఎండోమెంట్ ఆప్షన్‌లో ఈ విధంగా మనము 12 ఇయర్స్ పేమెంట్ ఆప్షన్ పెట్టాము. 25 ఇయర్స్ పాలసీ టర్మ్ పెట్టాము. 4%, 8% రిలేటెడ్‌గా ఇది బోనస్ రిలేటెడ్ పాలసీ, నాన్ గ్యారంటీ పాలసీ కాబట్టి మనకు 45,60,000 రూపీస్ అనేది రిటర్న్స్ వస్తున్నాయి. ఇవి ఏ విధంగా వస్తుందనేది జనరేట్ బీఐ పీడీఎఫ్‌లో చూసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుందనమాట. మీకు ఎప్పుడైతే సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటారో, అప్పుడు మనం కస్టమర్స్‌కి అనేది సింపుల్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఫస్ట్ మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత కస్టమర్‌కి ప్రాపర్‌గా. ఇది మనకి పాలసీకి సంబంధించిన బీఐ పీడీఎఫ్, బిజినెస్ ఇల్లస్ట్రేషన్ పీడీఎఫ్ అంటారు. ఫస్ట్ పేపర్‌లో వాళ్ళకి సంబంధించిన జస్ట్ పాలసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయనేది లైఫ్ కవర్ త్రూ అవుట్ పాలసీ టర్మ్ లాస్ట్ వరకు ఉంటుంది. ఎండోమెంట్ పాలసీ కాబట్టి రిసీవ్డ్ రెగ్యులర్ రీకన్వీనియన్స్ క్యాష్ బోనస్ ఎవ్రీ ఇయర్ మనకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంటుంది. బోనస్ రిలేటెడ్‌గా మనకు వచ్చే రిటర్న్స్ అనేది సబ్ వాలెట్‌లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇదన్నమాట. ఇది మనకి జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ నుంచి చూసుకుంటే సరిపోతుంది. ఇది సేమ్ అన్ని పాలసీలకు ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఎంత ప్రీమియం కడుతున్నారో, ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉంటుంది, పాలసీ ఎండోమెంటా, రెగ్యులర్ ఇన్కమా, లేకపోతే డిఫర్డ్ ఇన్కమ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కవర్ కంటిన్యూ బెనిఫిట్‌కి అంటే బీపీఆర్ రైడర్ అనుకోండి. దీంట్లో కవర్ కంటిన్యూ బెనిఫిట్ అని చెప్తున్నారు. 2,975 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. మొత్తం ఓవరాల్‌గా ప్రీమియం అనేది ఇక్కడ డిస్కౌంట్‌తో కలుపుకొని 1,07,000 609 రూపీస్ ఫస్ట్ ఇయర్ కట్టాల్సి వస్తుంది. సెకండ్ ఇయర్ నుంచి 1,05,292 కట్టాల్సి వస్తుంది. ఇదొక ఇల్లస్ట్రేషన్ అనేది మీరు క్లియర్‌గా చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి 1-12 ఇయర్స్ పేమెంట్ చేస్తున్నారు. మనకు డెత్ బెనిఫిట్ అనేది 12,50,000 కంటిన్యూయస్‌గా ఉంటుంది. ఇక్కడ నాన్ గ్యారంటీడ్ బెనిఫిట్లు మనకి పైన ఏ ఇల్లస్ట్రేషన్ అయినా చూడండి. ఇదేమో గ్యారంటీడ్ బెనిఫిట్స్. ఈ 4, 5 కాలమ్స్ అన్నీ కూడా. ఇది కంపల్సరీ వస్తాయి. మినిమమ్ ఇది ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీలోకి వచ్చేటట్టుగానే ఉంటాయి. కాకపోతే ఇది బోనస్ రిలేటెడ్ పాలసీ, నాన్ గ్యారంటీడ్ పాలసీ కాబట్టి ఈ 4%, 8%లో ఉన్న ఇల్లస్ట్రేషన్ గురించి కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. మినిమమ్ 4% అనేది ఐఆర్‌డీఏ రూల్ ప్రకారం ఉంటుంది. మాక్సిమం 8% అనేది చూపించాల్సి ఉంటుంది కాబట్టి ఈ 8% రిలేటెడ్‌గానే మనం ఇప్పటివరకు ఉన్న బోనస్ రిలేటెడ్‌గా పాలసీలన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాం కాబట్టి దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. రివర్సనరీ బోనస్ ఇది ఎవ్రీ ఇయర్ మనకి యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. స్పెషల్ సరెండర్ వాల్యూ నాకు పాలసీ వద్దనుకుంటే నీకు ఏ ఇయర్‌లో ఎంత అమౌంట్ వస్తదనేది ఇక్కడ చూసుకోవచ్చు. సరెండర్ బెనిఫిట్ సేమ్ ఇది సేమ్ ఉంటుంది. తర్వాత ఓవరాల్‌గా లాస్ట్‌కొచ్చేది డెత్ బెనిఫిట్ ప్లస్ మెచ్యూరిటీ బెనిఫిట్ ఈ 2 కలుపుకొని ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇది మనకి యాక్చువల్‌గా లాస్ట్‌కొచ్చే రిటర్న్స్ అనమాట. ఇక్కడ చూడండి టోటల్ మెచ్యూరిటీ బెనిఫిట్ ఇంక్లూడింగ్ టర్మినల్ బోనస్ ఇఫ్ ఎనీ 8%. ఇది చూసినట్లయితే 45,60,390 రూపీస్. ఇది 8% ప్రకారం. 4% ప్రకారం అయితే ఇది. మనకి ఇప్పటివరకు ఇచ్చిన అన్ని పాలసీలు కూడా 8% పైనే ఇస్తున్నాయి కాబట్టి మనం ఈ అమౌంట్ అనేది వస్తుంది అని చెప్పొచ్చు. ఇంకోటేందంటే నాన్ గ్యారంటీడ్. రూ. 1 తక్కువొస్తే మనమే బాధపడాలి. రూ. 1 ఎక్కువొస్తే మనమే సంతోషపడాలి. ఇది. మనకు గ్యారంటీడ్ పాలసీలో అయితే అక్కడ చూయించినట్టు కంపల్సరీ వస్తది. నాన్ గ్యారంటీ నాకు ఫ్యూచర్‌లో కొంచెం ఎక్కువొచ్చినా, తక్కువొచ్చినా ఫరక్ పడదు. నాకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి, బెనిఫిట్స్ అన్నీ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ పాలసీ అనేది సజెషన్ చేయండి. మనకి ఇదొక్క పాలసీ అనేది ఎండోమెంట్ పాలసీలో నాన్ గ్యారంటీ పాలసీ. మినిమమ్ ప్రీమియం 25,000 ఉంటుంది. ఇంక రైడర్స్ ఆప్షన్ అయితే దీంట్లో కనిపియలేదు. ఇంటర్నల్‌గా ఈ బీపీఆర్ రైడర్ మాత్రమే ఉందన్నమాట. ఓకేనా? రైడర్స్ ఆప్షన్ అయితే కనిపియలేదు. దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీరు సింపుల్‌గా ఒకటే ఎండోమెంట్ పాలసీ, నాన్ గ్యారంటీడ్ పాలసీ కావాలంటే ఈ పాలసీ చెప్పండి. పిల్లల పేరు పైన అయినా చేపియొచ్చు, పెద్దల పేరు పైన అయినా చేపియొచ్చు. మినిమమ్ పేమెంట్ టర్మ్ వచ్చేసి 5-12 ఇయర్స్ ఉంటుంది. పాలసీ టర్మ్ వచ్చేసి 13 ఇయర్ నుంచి 50 ఇయర్స్ వరకు ఉంటుంది. గ్రిప్‌లో 17 ఇయర్స్ ఉంది. మనం 17 ఇయర్స్ కంటే తక్కువ కావాలి అనుకుంటే మనం అది చెప్పలేం. ఇంకోటి ఫార్చ్యూన్ గ్యారంటీలో 15 ఇయర్స్ ఉంది. కాకపోతే రూ. 1,00,000 ఉంది. రూ. 1,00,000 కంటే తక్కువ కడతాను తొందరగా కావాలి అంటే చెప్పలేం. ఇంకోటి ఎస్‌విఐపిలో 10 ఇయర్స్ నుంచి ఉంది. కాకపోతే నాన్ గ్యారంటీ కాదది. అది గ్యారంటీ. ఇట్లా ఇప్పటివరకు ఉన్న పాలసీలో లేని బెనిఫిట్స్ అన్నీ కలిపి ఈ పాలసీలో ఉన్నాయన్నమాట. ఓకేనా? దీన్ని బట్టి కస్టమర్స్‌కి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి.
మంచి బిజినెస్ జేసుకోండి. సబ్జెక్ట్ గురించి మంచిగా తెలుసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎన్ని ఇయర్స్ ఎంత కడుతున్నారు? ఏ బెనిఫిట్లుంటాయి? ఏమన్నా జరిగితే ఇన్స్యూరెన్స్ రిలేటెడ్‌గా ఏ బెనిఫిట్లుంటాయి? ఏం జరగపోతే మీకు ఫైనల్‌గా ఏ అమౌంట్ ఒస్తుంది అనేది కస్టమర్‌కి మీరు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే చాలు. మీకు బిజినెస్ అనేది జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ది డే దీంట్లో ఉండే ప్రతి ఒక్క పదానికి దానికి అర్థాలు తెలుసుకోండి. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ వాళ్ళ అవసరాలు తెలుసుకోండి. అప్పుడే మీరు ఏ పాలిసీ చెప్పాలనేది డిసైడ్ చేయొచ్చు. దాని గురించి ఒకటికి 2 సార్లు కస్టమర్‌కి ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. దాన్ని బట్టి అనేది బిజినెస్ ఎక్కువ కావడానికి మనకు చాయిస్ ఉంటుందన్నమాట. ఆల్ ది బెస్ట్ అండి. కొత్త పాలిసీని చాలా మంచి బిజినెస్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.